హలో గాయస్, ఇవాళ ఏంటంటే మన టిల్లు బాయ్ బర్త్డే ఇవాళ. ఇంకా బాయ్ బర్త్డే చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయినాం, కలిసినాం, ఫోన్ చేసినాం, కిందికి వచ్చిండు. సో ఇట్లయితే మనం బర్త్డే బాగానే చేసుకున్నాం. ఇక పార్టీ లేదా రాబోయే అంటే మళ్ళీ మనోడైతే ఇక సీదా సాల్లా మైసమ్మ పోదాం బాయ్ అని చెప్పిండు. సీదా మార్నింగ్ లేసినాం, సీదా మనం జర్నీ స్టార్ట్ చేసినామో లేదో కానీ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మన ఎల్బీ నగర్లో. ఇక ఫ్లవర్ అయితే మనం ఎక్కేసినాం ఎల్బీ నగర్ది. ఇక మనం అయితే జర్నీ స్టార్ట్ చేసినాం. మనం ఈ నుంచి సీదా మనం పెట్రోల్ బంక్ వెళ్ళిపోదాం గాయస్. ఇక ఇక స్టోరీ ఏంటంటే మనకి మనం 500 ఇచ్చినాం పెట్టుకోరా అని చెప్పేసి జోబ్లా. మనోడు సీదా 500 ఎన్నో పోగొట్టేసేసిండు. ఇగో వీడియో పైసలు మొత్తం పోగొట్టింది 500 రూపాయలు. మనమైతే మన స్కూటీ మనం ట్యాంక్ ఫుల్ చేయించినాం. ఈ అమ్మ అంతా మంచిగా ఉందనుకుంటే మన స్కూటీ టైర్ పంచర్ అయిపోయింది. మనం షాప్కి అయితే వచ్చినాం. ఇంకా షాప్ అన్నకైతే మనం కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి అడిగినాం. ఇక అన్న ఏమని లేదు, ఇక డిస్కౌంట్ అయితే ఇచ్చేసిండు ప్రేమతోటి. అయితే మా బాధలో మేము ఉంటే ఈడెవరో 90 వచ్చిండు, వచ్చేసి 100 రూపాయలు ఇవ్వనా అని అడిగాడు తాగానికి. చలో గాజ్, ఇక మన టైర్ రిపేర్ అయిపోయింది. మనం ఇక స్టార్ట్ చేసినాం మన జర్నీ. స్టోరీ ఏంటంటే మనం దారి మర్చిపోయినాం. ఒక దారిలో పోవాల్సింది పోయి ఇంకో దారిలో వెళ్ళిపోయినాం. ఇంకా గూగుల్ మ్యాప్స్లో మనం కొడితే మనకైతే గల్లీ చూపించింది ఇట్లా పో అని చెప్పేసి. ఇంకా మనం కొంచెం ముందుకు రాగానే మనకైతే వైన్స్ కనిపించింది మనం వచ్చే దారిలో. మనమైతే ఎంటర్ అయిపోయినాం ఇదేదో ఊర్లోకి. లొకేషన్స్ మాత్రం కిరాకున్నాయి ఇది ఊర్లో. అడ్రస్ మనకైతే అర్థమవుతలేదు ఎట్లా పోవాలో. ఈడెవరు అంకుల్ ఒకసారి అనుకుందాం చెప్తాడేమో. అంకుల్ మనకైతే సీదా వెళ్ళిపో అని చెప్పిండు. వచ్చే దారిలో మనకు ఒక పాము కనిపించింది గాయస్. లొకేషన్స్ మాత్రం మస్తు ఉన్నాయి గాయస్ మనం పోయే ఊర్లో. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఫైనల్లీ మనమైతే సాల్లా మైసమ్మకి వచ్చేసినాం. లొకేషన్ మాత్రం ఇడికెళ్ళి కిరాకుంది గాయస్, చూడండి. ఇక్కడైతే మనకి కూరలు అయితే మనకు అమ్ముతారు, మనం కొనుక్కోవచ్చు. మనకు నచ్చింది కొనుక్కొని మనం ఇక్కడనే మనం కోపియచ్చు. వాళ్ళే వండిస్తారు, అన్నం కూడా వాళ్ళే వండిస్తారు. ఈయన అంకుల్. మనమైతే 2 కోళ్ళు చెప్పినాం అంకుల్కి కోయమని చెప్పేసి. ఆంటీ అయితే ఇప్పుడే మన వంటలు స్టార్ట్ చేసి చేయడం. అంకుల్ ఇప్పుడు చికెన్ కొట్టేసి రెడీ పెట్టేసిండు. ఆంటీ కూడా బాగా స్టార్ట్ చేసింది చేయడం.
చికెన్ మాత్రం రెడీ అయిపోయింది కదా చూడండి. చికెన్ రెడీ, అన్నం రెడీ. ఓకే ఓకే అంకుల్. మన రఘుబాయ్ అయితే వండిపిస్తాడు మొత్తం. చూసావా, వెరీ గుడ్. ఇగో ఇది గరం మసాలా. గరం మసాలా వేస్తున్నా అంకుల్, ఫుల్ టేస్టీ, ఫుల్ క్రిస్పీ. చూడు వచ్చేసేది సరళమైసమా. మీరు వచ్చేయాలి. నెక్స్ట్ టైం అంకుల్ వాళ్ళ కానీ వేయించుకోవాలి మనం అంతా. ధనియాల పొడి దంచింది, ఉల్లిగడ్డ కొనుక్కొచ్చిందే. మొత్తం ఫ్రెష్ మన కాడ, మొత్తం ఫ్రెష్ మన దగ్గర. చింతపండు కొనుక్కొచ్చిందే, ఉడుకు నీళ్ళు కారం పట్టించింది, పసుపు కూడా కొట్టించింది. మనకైతే ఫుడ్ రెడీ అయిపోయింది, కానీ చూసేవాళ్ళు కల్లా ఫుల్ వర్షం పడుతుంది బయట. వర్షం ఇప్పుడే కొంచెం తగ్గింది, ఇక స్టార్ట్ అవుతున్నాం బయటికి వెళ్ళి మన తిని అట్లా తాగుదామని చెప్పి. కానీ స్టోరీ ఏమైందంటే టైర్ మళ్ళీ పంచర్ అయిపోయింది గాయస్. ఒక్క బండి మీద 5 మంది పోతున్నాం గాయస్, టైర్ పంచర్ అయింది కాబట్టి. వర్షం పడే పంచర్ అయింది. ఒక దిక్కేమో టైర్ పంచర్ అయింది, ఇంకో దిక్కేమో వర్షం పడుతుంది, ఇంకో దిక్కేమో ఫుడ్ అట్లనే వదిలేసినాం. దగ్గరలో మనకేం షాప్స్ కూడా లేవు కాదు, మనకి పంచర్ చేపిస్తామన్నా కానీ షాప్స్ ఉన్నాయి, కానీ షాప్స్ బంద్ చేసేసారు అందరు, ఎందుకో ఏమో అర్థమవుతుంది. ఇక్కడైతే మనకు షాప్ కనిపించింది, బండి సీదా ఇక్కడ ఆపేసినాం. కానీ ఏంటంటే మన స్కూటీ రిమ్ బెండ్ అయిపోయింది, సో ఇక్కడ కాదు వేరే కాడ చేయించుకొని చెప్పిండు షాప్ అయినా. తిరిగి దిమాగ్ అయితే ఖరాబ్ అయిపోయింది కదా. లాస్ట్కి అయితే ఒక అంకుల్ రిపేర్ చేస్తా అని చెప్పిండు. ఇక బండి ఇక్కడ ఆపేసినాం, వెయిట్ చేస్తున్నాం. ఇక అంకుల్ రిపేర్ స్టార్ట్ చేసిండు ఇప్పుడే. అంకుల్ అయిపోయింది అంకుల్, ఖతం हो गया అంకుల్. అంకుల్ ఖతం हो गया. మన స్కూటీ రిమ్ అయితే బెండ్ అయిపోయింది. ఎటు తిరిగి అయితే మాకైతే నైట్ అయిపోయింది కదా ఇక్కడ ఈ బండితో అయితే. వర్షం మాత్రం ఫుల్ పడుతుంది ఇక్కడ. ఫైనల్లీ మన టైర్ కూడా రిపేర్ అయిపోయింది గాయస్. మన మెకానిక్ షాప్ వెనకాలనే ఒకటి షెడ్ ఉండే, షెడ్లో ఒక అంకుల్ ఉండే. అంకుల్ని అడిగినాం, అంకుల్ తాగొచ్చా సెట్టింగ్ చేసా అని చెప్పి అడిగినాం. అంకుల్ కూడా ఏం కాదు, సెట్టింగ్ చేయండి, తాగండి, తినండి, మెల్లగా వెళ్ళిపోండి పెట్టని కూడా చెప్పిండు గాయస్. ఏదేమైనా కానీ మస్తు చాలా ఇబ్బంది అయింది గాయస్ మాకు ట్రిప్లో అయితే. టైర్ పంచర్ అవ్వడం, ఒక దిక్కు వర్షం పడడం, ఏదేమైనా కానీ మాత్రం ఎంజాయ్మెంట్ మాత్రం మాకు చేసినాం గాయస్ మేమైతే. ఒకవేళ మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి గాయస్. టైం ఉంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇట్లా ఒక చిన్న షార్ట్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేసుకోండి గాయస్.